ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే బాసర చేరుకున్న సీఎం రేవంత్ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోనున్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. తర్వాత అమ్మవారి ఆలయ రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్ పనులను ప్రారంభించనున్నారు. మాస్టర్ ప్లాన్ లో 100 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అదేవిధంగా తెలంగాణ కుంభమేళా, గోదావరి పుష్కరాలను సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 12 ఏళ్లకోసారి జరిగే పుష్కరాల కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఈ పనులను పవిత్ర బాసర గోదావరి వేదికగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. వీటితో పాటు ముథోల్ నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను, ఇతర అభివృద్ధి పనులను సీఎం భూమి పూజ చేయనున్నారు. బాసరలో అభివృద్ధి పనులను ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లా పిప్రికి చేరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఇక్కడి నుంచి ప్రారంభించి 3 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా 1,00,000 మందితో బహిరంగ సభను నిర్వహిస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 600 కోట్ల విలువైన పనులను ప్రారంభించనున్నారు. బోధ్ నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని, పిప్రి లిఫ్ట్, తాజా పోల్ లిఫ్ట్, నాగోబా ఆలయం కోసం 20 కోట్ల అభివృద్ధి పనులు, ఐటీడీఏ ఆఫీసర్ నిర్మాణ పనులను సీఎం, మంత్రులు ప్రారంభించనున్నారు. ఇక మహిళా సంఘాలకు 76 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నారు. రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ టూర్ పై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. అంజయ్య, జిల్లాలో సీఎం టూర్ స్కెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిత, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే ఏదైతే నిర్మల్ జిల్లా బాసరకి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా బాసరకి హెలికాప్టర్లు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు బాసరకు చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా బాసరలో మొదటగా కుటుంబ సభ్యులతోని సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. అనంతరం బాసరలో ఏదైతే గత కొన్నేళ్లుగా దశాబ్దాల కాలంగా బాసరను ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బాసర ఏదైతే మాస్టర్ ప్లాన్కు సంబంధించిన ప్రణాళికను అమలు చేయడానికి ఏవైతే పనుల శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా బాసరలో శంకుస్థాపన చేయడంతో పాటు పుష్కరాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలని ఒక కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అదే తరహాలో ఏదైతే చెప్పిన విధంగానే అదే తరహాల్లో అక్కడి నుంచే పుష్కరాలకి సంబంధించిన పనుల్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా బాసర ఏదైతే పుష్కరాలకి సంబంధించిన పనులు ప్రారంభించడంతో పాటు ఎక్కడైతే ముదోల్కి సంబంధించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు 200 కోట్లతోని ఏదైతే ఒక స్కూల్ను ఏదైతే ప్రపంచంలో ఒక ఆధునికమైన స్కూల్ని నిర్మించడానికి సర్కారు సన్నాహాలు చేస్తుందో, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఇలాంటి స్కూళ్లను ప్రారంభించింది. ఆ స్కూల్ను కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఈ పనుల్ని ప్రారంభించినారు. అక్కడి నుంచి ఏదైతే బాసరలో కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి పిప్రి గ్రామానికి, ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామానికి చేరుకుంటారు. పిప్రి గ్రామంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే డిప్యూటీ సీఎం పీపుల్స్ మార్చు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఆ పీపుల్స్ మార్చు పాదయాత్రకు 3 ఏళ్లు నిండాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన ప్రగతి ఏదైతే ఉందో అందులో భాగంగా ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 1,00,000 మందితో నిర్వహిస్తున్న సభ. ఈ సభ వద్దనే మనం ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ సభను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సీఎం దత్తత తీసుకుంటామని ప్రకటించారో అందుకు తగ్గట్లుగానే ఏదైతే ఈ సంవత్సరంలో 3 సార్లు పర్యటించడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన అభివృద్ధి పనులు ఏదైతే 600 కోట్లతోని ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలోని అనేక అభివృద్ధి పనులు, ముఖ్యంగా ఏదైతే నాగోబా ఆలయానికి సంబంధించిన పనులు, అదేవిధంగా ఐటీడీఏ కార్యాలయ నిర్మాణ పనులు, ఈ విధంగా ఏదైతే పనులతో పాటు ఇక్కడ ఏదైతే పిప్రికి సంబంధించిన, అదేవిధంగా తేజాపూర్కు సంబంధించిన లిఫ్ట్, ఇరిగేషన్ ఏవైతే పనుల ప్రారంభంతో పాటు ముఖ్యంగా ఇక్కడ బోధ్ నియోజకవర్గానికి సంబంధించిన యంగ్ ఇండియా స్కూల్ను కూడా ఇక్కడ ప్రారంభిస్తారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ దశను మార్చడానికి ఇక్కడ ఒక సభ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఈ ఏవైతే పథకాలు ఉన్నాయో వాటితో పాటు మరిన్ని వరాలు కురిపిస్తారని ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. మౌనిత.